నీలిమ తండ్రి చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ నీలిమ మీదే పడతాయి. ఇక అందుకని తను ఒక చైనీస్ భేల్ బండిని పెట్టాలని అనుకుంటుంది. నీలిమ స్వయంగా ప్రతిరోజు చట్నీ తయారు చేస్తుంది. అలాగే నూడిల్స్ ని కూడా ఫ్రై చేస్తుంది. సాయంత్రం 5 గంటలకల్లా తను తన బండిని పెట్టడం మొదలు పెడుతుంది. అక్క, నాకొక చైనీస్ బేల్ ఇవ్వండి. నాకు 2 బేల్ పార్సిల్ కావాలి. నీలిమ బండిని పెట్టిన వెంటనే కస్టమర్లు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. నీలిమ ఒకరి తర్వాత ఒకరికి చైనీస్ భేల్ని ఇస్తూనే ఉంటుంది. అక్క, చాలా టేస్టీగా ఉంది, రుచిగా ఉంది. రేపు మేం మళ్ళీ వస్తాం. అలాగే, తప్పకుండా రండి. నీలిమ హోమ్ మేడ్ చట్నీ ఇంకా నూడిల్స్ టేస్ట్ మరెక్కడా ఏ దుకాణంలోనూ ఉండదు. తన కస్టమర్లందరికీ అదే విషయం బాగా నచ్చుతుంది. కొన్ని గంటల్లోనే నీలిమ తీసుకెళ్లిన వస్తువులన్నీ ఖాళీ అయిపోయేవి. తను ఇంటికి తిరిగి వచ్చేసేది. ఇదిగో అమ్మా, ఇవాల్టి సంపాదన. భలే, ఇవాళ నువ్వు 600 సంపాదించావా? ఇవాళ చట్నీ నూడిల్స్ ఎక్కువగా చేశాను. మంచిది, రేపటి నుండి ఇలాగే ఎక్కువగా చెయ్యి. అలాగే అమ్మా. నీలిమ నూడిల్స్ ని ఎంత ఎక్కువగా తయారు చేసినా సరే తన బండి తెరిచిన వెంటనే మొత్తం అంతా దడదడ ఖాళీ అయిపోతూ ఉండేది. ఒకరోజు నీలిమ తన ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది, అసలు తను ఏం చెయ్యాలా అని. అమ్మా, ఎంత చట్నీ చేసినా లేక ఎంత నూడిల్స్ చేసినా కూడా మొత్తం అంతా ఖాళీ అయిపోతున్నాయి. అది మంచి విషయమే కదమ్మా. అది నిజమే, కానీ కొంతమంది కస్టమర్లు ఎప్పుడూ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లాల్సొస్తుంది. అదంతా మామూలమ్మా, దానికి మనమేం చేయగలం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలాగా? ఏంటది? అక్క, నువ్వు రెడీమిక్స్ నూడిల్స్ ఇంకా చట్నీని కొనిపెట్టుకో. మధ్య మధ్యలో నీ చట్నీతో దానిని మిక్స్ చేస్తూ ఉన్నావంటే అప్పుడు ఎవరికీ తెలీదు. అలా ఎలా తెలియకుండా ఉంటుంది? అయ్యో అమ్మా, అక్క నూడిల్స్ మధ్యలో రెడీమిక్స్ నూడిల్స్ ఉన్నాయంటే ఏవి అక్క నూడిల్స్ ఏవి రెడీమేడ్ నూడిల్స్ ఎవరికి తెలుస్తుంది చెప్పు? నిజానికి నువ్వు చెప్పింది నిజమే, కానీ ప్రస్తుతానికి నేనిలా చెయ్యను. ప్రస్తుతం నేనింకా ఎక్కువ నూడిల్స్ చేస్తాను. అదైతే మంచిది నీలిమా. మరుసటి రోజు నుంచి నీలిమ ముందుగానే రెట్టింపు షేజ్వాన్ చట్నీ తయారు చేసి ముందు కంటే ఎక్కువ నూడిల్స్ ని ఫ్రై చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు అందరికీ సరిపోతుందనుకుంటున్నాను. అన్ని వస్తువుల్ని తీసుకుని నీలిమ బండి దగ్గరికి వెళ్తుంది. ఇక ఆ రోజు నీలిమ బండి దగ్గరికి ఒక ఫేమస్ ఫుడ్ బ్లాగర్ వస్తాడు. నేను ఈ అక్క చైనీస్ బేల్ తినడానికి వచ్చాను. చాలా టేస్టీగా ఉంటుందని విన్నాను. చూద్దాం. భలే, ఇది చాలా రుచిగా ఉంది. మీరందరూ కూడా నీలిమ అక్క నూడిల్స్ ని ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. ఆ ఫుడ్ బ్లాగర్ వీడియో వైరల్ అవుతుంది. ఎవరెవరైతే ఆ వీడియోని చూస్తారో వాళ్లు నీలిమ బండి దగ్గరికి చేరుకునేవాళ్లు. ఇప్పుడు నీలిమకి మళ్లీ నూడిల్స్ ఇంకా చట్నీ సరిపోలేదు. ఒక చైనీస్ బేల్ ఇవ్వండక్క. కానీ అంతా అయిపోయింది బాబూ, మీరు రేపొస్తారా? నీలిమకి తన కస్టమర్లని వట్టి చేతులతో తిరిగి పంపించడం ఏమాత్రం నచ్చేది కాదు. ఆ రోజు రాత్రి తను తిరిగి ఇంటికి వెళ్ళాక, అమ్మా, ఆ వైరల్ వీడియో కారణంగా కస్టమర్లు బాగా ఎక్కువైపోయారు. అదైతే మంచిదే కదమ్మా. అవును, కానీ ఇవాళ మళ్ళీ అంతా ఖాళీ అయిపోయింది. నేను కస్టమర్ని ఒట్టి చేతులతో పంపించాల్సొస్తుంది. అయ్యో అక్క, నీకు మళ్ళీ చెప్తున్నాను, నా ఐడియాని ఉపయోగించుకో. అవును, అదే ఆలోచిస్తున్నాను. రేపు బజార్ నుండి సామాన్ తెస్తాను. వెరీ గుడ్ అక్క. మరుసటి రోజు నీలిమ పట్నం నుంచి పెద్ద క్యాన్తో షేజ్వాన్ చట్నీ, పెద్ద పెద్ద నూడిల్స్ ప్యాకెట్లు తెస్తుంది. తర్వాత నీలిమ రోజులాగా చట్నీని తయారు చేసి నూడిల్స్ ని కూడా ఫ్రై చేస్తుంది. వాటన్నిటినీ తీసుకుని తను బండి దగ్గరికి వెళ్తుంది. రోజులాగా నీలిమ బండి పెట్టిన వెంటనే కస్టమర్లు వచ్చేస్తారు. నాకు 2 చైనీస్ బేల్ పార్సిల్. నాకు కూడా ఒకటి. నీలిమ పని చేస్తూనే ఉంటుంది. కొంచెం కొంచెంగా డబ్బాలో ఉన్న చట్నీ తగ్గిపోతూ ఉంటుంది. నేను బజార్లో కొన్న చట్నీ ఇంకా నూడిల్స్ మిక్స్ చేయడం మంచిదనిపిస్తోంది. తర్వాత నీలిమ తన చట్నీలో బయట కొన్న చట్నీని కలుపుతుంది. ఫ్రైడ్ నూడిల్స్ లో బజారు నూడిల్స్ ని కూడా కలుపుతుంది. నాకు 2 చైనీస్ బేల్ కావాలి. ఇస్తున్నాను. నీలిమ ముందులాగా కస్టమర్లందరికీ కూడా చైనీస్ బేల్ ని తయారు చేసి ఇస్తుంది. అక్క, రుచిలో ఏదో తేడా ఉంది. ముందులాగా లేదు, కానీ బానే ఉంది. నీలిమ సంతోషంగా ఉంటుంది తన కస్టమర్లకి బజార్లో కొన్న వస్తువులు కూడా నచ్చాయి అని. తర్వాతేముంది, ప్రతిరోజు నీలిమ బజార్లో కొన్న షేజ్వాన్ చట్నీ ఇంకా నూడిల్స్ ని తను తయారు చేసిన వస్తువుల్లో కలిపేసేది. ఎవరికి రుచిలో తేడా తెలియదు కదమ్మా.
లేదమ్మా, పైగా అందరికీ బాగా నచ్చింది. మంచిది, ఛాయ ఐడియా పనిచేసినట్టుంది. నీలిమ శ్రమ పట్టం తగ్గుతుందని తల్లి అనుకుంటుంది. నెమ్మదిగా నీలిమ తక్కువగా వండటం మొదలు పెడుతుంది. ఎక్కువగా బజార్లో కొన్న వస్తువుల్నే ఉపయోగిస్తూ ఉండేది. కాని అప్పుడు కూడా తన బండి దగ్గర కస్టమర్లు ఎక్కువగానే ఉంటారు. తర్వాత ఒకరోజు నీలిమ బండి పక్కన అశోక్ తన చైనీస్ బండిని పెడతాడు. తను షేజ్వాన్ చట్నీ ఇంకా నూడిల్స్ అన్నిటినీ బజార్లో కొని తెచ్చేవాడు. నీలిమ కస్టమర్లు అశోక్ చైనీ భేల్ని కూడా రుచి చూస్తారు. ఇది అచ్చం నీలిమాక చట్నీలాగా ఉంది. ఏంటి నిజంగానా? ఒక్కొక్కరిగా అందరు కస్టమర్లు అశోక్ భేల్ని టేస్ట్ చేస్తారు. వాళ్ళకి అది కూడా నచ్చుతుంది. అశోక్ చాలా తెలివైనవాడు. అతను కస్టమర్లను తనవైపు లాక్కోవడానికి అతను చైనీస్ భేల్ ధరను 10 రూపాయల నుండి 8 రూపాయలకు తగ్గించేస్తాడు. ఏంటి 8 రూపాయలకేనా? బాగుంది. ఎలాగో రుచి ఇద్దరిది ఒకేలా ఉంది కదా. అవును, నిజమే. ధర తక్కువగా ఉన్న కారణంగా అశోక్ బండి దగ్గర కస్టమర్లు ఎక్కువగా ఉంటారు. ఇక చూస్తూ ఉండగానే నీలిమ బండి ఖాళీ అయిపోతుంది. ఇవాళ మొదటిసారి నీలిమ వస్తువులన్నీ మిగిలిపోయాయి. తను ఎంతో దిగులుగా ఇంటికి వెళ్తుంది. ఏమైందమ్మా? అశోక్ నా బండి పక్కన చైనీస్ బేలా బండి పెట్టాడమ్మా. ధర 8 రూపాయలే పెట్టాడు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరూ రావడం లేదు. అయితే అక్క, నువ్వు కూడా ధర తగ్గించు. కాని దానివల్ల లాభం తగ్గిపోతుంది కదా. ఏం పర్వాలేదు, కనీసం అంతా అమ్ముడుపోతుంది కదా. హా. మరుసటి రోజు నీలిమ కొత్త బోర్డు తగిలిస్తుంది. తను చైనీస్ బేల్ ధర 7 రూపాయలు చేస్తుంది. 7 రూపాయల ధరను చూడగానే కస్టమర్లు నీలిమ బండి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు నేను ఏదొకటి చేయాల్సిందే. అశోక్ తన ధరను తగ్గించి 5 రూపాయలు చేస్తాడు. 5 రూపాయలకే బేలా? నేనివాళ 2 ప్లేట్లు తింటాను. ఆ తర్వాత మళ్ళీ కస్టమర్లందరూ కూడా అశోక్ బండి దగ్గరికే వెళ్తారు. నీలిమ తల పట్టుకుంటుంది. తనకి అసలు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాదు. ఎన్నో గంటల పాటు అక్కడే కూర్చున్న తర్వాత నీలిమ ఇంటికి తిరిగి వెళ్తుంది. నా ఐడియా పనిచేసింది కదక్కా? లేదు, అశోక్ ధరను 5 రూపాయలు చేశాడు. ఇవాళ కూడా నూడిల్స్ అమ్ముడు పోలేదమ్మా. నేను 5 రూపాయల కంటే తక్కువగా నూడిల్స్ అమ్మడం అసలు కుదరదు. మరిప్పుడేం చేస్తావ్? నేను నీ మాట వినకుండా ఉండాల్సింది. నా చైనీస్ బేల్ వ్యాపారం బాగా నడుస్తూ ఉండేది. ఎక్కువ లాభం గురించి ఆలోచించి బజార్ నుండి కొని తీసుకొచ్చాను. దానివల్ల నాకు నష్టాలు మొదలయ్యాయి. నేను స్వార్థంగా ఆలోచించకుండా ఉండాల్సింది. కానీ నువ్వు ఇప్పుడేం చేస్తావు నీలిమా? ముందు ఏం చేసేదాన్నో అదే చేస్తాను. స్వయంగా చట్నీ నూడిల్స్ తయారు చేసి చైనీస్ బేల్ తయారు చేస్తాను, పూర్తిగా నిజాయితీగా. మరుసటి రోజు నీలిమ షేజ్వాన్ చట్నీ నూడిల్స్ ని తయారు చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత సాయంత్రం తను తన బండి దగ్గరికి చేరుకుంటుంది. నీలిమ బోర్డ్ చేయించేసి 10 రూపాయలు రాస్తుంది. అలాగే దానిమీద హోమ్ మేడ్ చైనీస్ బేల్ అని రాస్తుంది. కాసేపటి వరకు నీలిమ బండి దగ్గరికి కస్టమర్లు రారు. ఆ తర్వాత ఒక ఆవిడొస్తుంది. మీ చైనీస్ బేల్ ఎందుకింత ఖరీదక్కా? నా చట్నీ ఇంకా నూడిల్స్ హోమ్ మేడ్ కాబట్టి, ఇటువంటి రుచి మీకు మార్కెట్లో ఇంకెవరి దగ్గర దొరకదు కాబట్టి ఒక చైనీస్ బేల్ ఇవ్వండి అక్కా. హా. నీలిమ వచ్చిన ఆవిడికి చైనీస్ బేల్ ఇస్తుంది. చాలా బాగుంది. ఇంతవరకు ఇటువంటి చైనీస్ బేల్ నేనెప్పుడూ తినలేదు. నెమ్మదిగా నీలిమ రెగ్యులర్ కస్టమర్స్ తిరిగి వస్తారు. ఇది పాత బేల్లక చాలా రుచిగా ఉంది. చాలా బాగుంది. ఇక ఆ తర్వాతే ఉంది, కస్టమర్లందరూ కూడా నీలిమ చైనీస్ బేల్ కోసం వచ్చేస్తారు. అశోక్ బండిలో ధర తక్కువే, కాని అక్కడికి ఒక్క కస్టమర్ కూడా వెళ్లరు. అశోక్కి తను ఏం చెయ్యాలో అసలేమీ అర్థం కాదు. కాని నీలిమ చేసే ఒరిజినల్ చైనీస్ బేల్కి సాటి ఉండదు. మళ్ళీ ఒకసారి నీలిమ వ్యాపారం పెరుగుతుంది. తను సంతోషంగా ఉంటుంది. ఇంకెప్పుడూ కూడా తను వ్యాపారంలో స్వార్థాన్ని చూపించదు. ముకుంద్కి తాటి చెట్ల వ్యవసాయం ఉంది. అతను తాటి చెట్ల మీదకు ఎక్కి తాటికాయలను కోస్తాడు. ఆ తర్వాత తాటికాయల్ని వ్యాపారికి అమ్మి డబ్బులు సంపాదించేవాడు. చూడు ముకుంద్, నువ్వు తాటి ముంజలను ఇంకాస్త ఎక్కువ ఇవ్వు. బజారులో తాటి ముంజలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలాగే రేపటి నుండి ఎక్కువ ముంజలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సరే. ముకుంద్కి మయూరికి మీనా అనే కూతురుంది. మీనా, ఎక్కడున్నావ్? ఇంతవరకు ఇక్కడే ఉండాలే. బహుశా తన స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళుంటుంది ఏమో. కాని మీకు తనతో ఏం పనొచ్చింది ఇప్పుడు? అరే, తను ముంజలు కావాలని అడిగింది. ఇదిగో చూడు, నేను తన కోసం తాటి ముంజలను తీసుకొచ్చాను. అప్పుడే మీనా,
అరే వా, తాటి మంజులు, వీటన్నింటినీ నేను ఒక్కదాన్ని తింటాను. నీకోసమే తీసుకొచ్చాను, నిదానంగా తిను. వర్షాకాలమైన ఎండాకాలమైన ముకుంద్ అన్ని కాలాల్లోనూ తాటి చెట్లను ఎక్కేవాడు. అలా ఒకరోజు 2 రోజుల పాటు వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. భగవంతుడి దయ వల్ల ఈ వర్షం ఆగిపోవాలి. మీరివాళ చెట్లని కాస్త జాగ్రత్తగా ఎక్కండి, అన్నీ కూడా తడిగా ఉంటాయి కదా. నేను చాలా జాగ్రత్తగా ఎక్కుతాను. ఇది నాకేమీ కొత్త కాదు కదా. మీకిది అలవాటేనని నాకు కూడా తెలుసు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగేలే మయూరి, నువ్వేమీ కంగారు పడకు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ముకుంద్ తాటి చెట్టు మీదకి ఎక్కుతాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తాటికాయలను కోస్తూ ఉంటాడు. అలా కాసేపు గడుస్తుంది. అంతలో ఉన్నట్టుండి మీనా అక్కడికి వస్తుంది. నాన్నా! మీనా అరుపు వినగానే ముకుంద్ ధ్యాస మళ్ళుతుంది. అతను జారిపోయి తిన్నగా చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు. మీనా వెంటనే కొంతమంది గ్రామస్తులను పిలుస్తుంది. అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి చేరతారు. ముకుంద్కి ఆపరేషన్ చేస్తారు. కాని అతను తన కాళ్ల మీద ఎప్పటికీ నిలబడలేడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మన ఇల్లు ఎలా గడుస్తుంది? మీరేం కంగారు పడకండి, ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. ఆ భగవంతుడు మనకి కష్టాలిచ్చాడు, అలాగా ఆయన దారి చూపిస్తాడండి. కాని ఎలా? ఇప్పుడు నేను అవిటి వాణ్ణి అయిపోయాను. దీనికంటే భగవంతుడు నన్ను చంపేస్తేనే బాగుండేది. అలా మాట్లాడకండి, మీరే కదా మా జీవితం. మయూరి ఇంకా ముకుంద్ ఇక మీదట తమ జీవితం ఎలా గడుస్తుందా అని ఎంతో దిగులు పడతారు. కొన్ని రోజుల తర్వాత ముకుంద్ని ఇంటికి తీసుకొస్తారు. మయూరి ఇంకా ముకుంద్ సేవ్ చేసి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. నేనెక్కడైనా పని వెతుక్కుంటాను. నువ్వు బయట పని అలాగే ఇంటి పని ఒక్కదానివే ఎలా చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తానులేండి. ఈ పరిస్థితుల్లో ఉండి కూడా నేను చేయగలిగే పని ఏదైనా ఉంటే బాగుంటుంది. లేదు లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి. లేదు మయూరి, నేను నీకు ఇలా భారం ఉండలేను. కానీ ఇప్పుడు మీరైతే ఏం చేయగలరు చెప్పండి? ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. మరుసటి రోజు నుంచే మయూరి పని కోసం వెతకటం మొదలు పెడుతుంది. తను ఎన్నో దుకాణాలు ఇంకా కంపెనీలకు వెళ్తుంది. కాని తనకి ఎక్కడా ఏ పని దొరకదు. నాకెక్కడా పని దొరకటం లేదండి. ఏదైనా వ్యాపారం చేయడం మంచిదేమో అనిపిస్తోంది. ఏం వ్యాపారం? నేను నీకు ఏమైనా సహాయం చేయగలనా? ఇవాళ బజార్లో పకోడీ బండిని చూశాను. చాలా మంది జనం ఉన్నారక్కడ. నేను కూడా పకోడీలు బాగా చేస్తాను కదా, అందుకని నేను కూడా పకోడీలు అమ్మితే. ఉపాయం బానే ఉంది, కానీ అందరికీ కూడా బండి పకోడీలే బాగా ఇష్టం. అందుకని నువ్వు ఏదైనా కొత్త పద్ధతిలో పకోడీలు తయారు చేయాల్సి ఉంటుంది. కొత్తగా అంటే? అంటే చైనీస్ పకోడీలున్నాయి కదా, అవంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం. అటువంటిదే ఏదైనా. అటువంటిది అంటే మీనా, నువ్వు చెప్పు, నీకు ఏం తింటే నచ్చుతుంది? నాకైతే మ్యాగీ ఇష్టం. మ్యాగీ పకోడీలు ఎలా ఉంటాయి? మ్యాగీతో కూడా పకోడీలు చేయొచ్చు. హా, అది కూడా కరకరలాడుతూ. వెళ్ళు మీనా, పరిగెత్తుకుని వెళ్లి మ్యాగీ తీసుకునిరా. మీనా మ్యాగీ కొనడానికి వెళ్తుంది. కాసేపటి తరువాత 2 మ్యాగీ ప్యాకెట్లను తీసుకొస్తుంది. మీనా మ్యాగీని తయారు చేసి దానిని డ్రై అవ్వనిచ్చి అందులో కొన్ని మసాలాలు కలిపి కడాయిలో మ్యాగీ పకోడాలు వేస్తుంది. మీనా అక్కడే నిలబడి వాళ్ళమ్మ చేసేదంతా గమనిస్తుంది. ఎప్పుడైతే మ్యాగీ పకోడాలు తయారయ్యి బయటికొస్తాయో మీనా వెంటనే ఒక పకోడీని తీసుకుని దాన్ని తినడం మొదలు పెడుతుంది. అరే అరే, వేడిగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయమ్మా, భలే. మీనా ఒక మ్యాగీ పకోడాని వాళ్ల నాన్నకు కూడా ఇస్తుంది. ఇవి నిజంగానే రుచిగా ఉన్నాయి. హా, నేను చెప్పాను కదండి, చాలా రుచిగా ఉంటాయి అని. ఈ పకోడీలు బజార్లో అమ్ముడుపోతాయా అండి? తప్పకుండా అమ్ముడుపోతాయి. అందరూ వీటి కోసం లైన్లు కడతారు. అది వినగానే మయూరి సంతోషిస్తుంది. కొన్ని రోజుల తర్వాత మయూరి ఇంకా ముకుంద్ కలిసి బజారులో మ్యాగీ పకోడాల స్టాల్ ని పెడతారు. ఇదేంటి ఆంటీ? మ్యాగీ పకోడీ. మ్యాగీతో పకోడీలా? హా, నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే, తీసుకోమ్మా. మయూరి ఆ అమ్మాయికి మ్యాగీ పకోడాలు ఇస్తుంది. బాలే, ఎంత టేస్టీగా ఉన్నాయో.
ఇంతవరకు నేను ఇంత రుచిగా ఉన్న పకోడీలు తినలేదు. ఆ అమ్మాయిని చూసి చాలా మంది కస్టమర్లు మయూరి మ్యాగీ పకోడాలు తినడానికి వస్తారు. ఆంటీ, ఇవి చాలా బాగున్నాయి. ముకుంద్ మ్యాగీ పకోడాలు చేయటానికి మయూరికి సాయం చేస్తాడు. అతను అవిటివాడు. మొదటి రోజే మయూరి ఇంకా ముకుంద్ చాలా బాగా సంపాదిస్తారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తారు. అస్సలు ఊహించలేదండి మనం ఇంత బాగా సంపాదిస్తామని. ఈ కష్టాల మధ్య మనకి ఇదే సంతోషాన్నిచ్చింది. నాన్న, మీరు కంగారు పడకండి. మన బాధలన్నీ దూరం అయిపోతాయి. మీకు కూడా త్వరలో నయమవుతుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ధైర్యం వస్తుంది. అందరూ కలిసి ఎంతో కష్టపడి ప్రయత్నం చేస్తారు. వాళ్ల మ్యాగీ పకోడాల వ్యాపారం బాగా నడుస్తుంది. కస్టమర్ల రద్దీ పెరుగుతుంది. అలాగే దాంతో పాటు వాళ్ల సంపాదన కూడా పెరుగుతుంది. మ్యాగీ పకోడీలు త్వరలోనే ఫేమస్ అయిపోతాయి. వాళ్ల సంపాదన ఎంత పెరుగుతుందంటే దాంతో ముకుంద్కి చాలా మంచి ట్రీట్మెంట్ చేయిస్తారు. ఈ ట్రీట్మెంట్తో ముకుంద్ గారు మీరు ఖచ్చితంగా నడుస్తారు. మీకు మేము కాస్త కష్టమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాము, కానీ మీ బాడీ కూడా ఈ ట్రీట్మెంట్కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఆ కబురు విన్న వెంటనే కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారు. 6 నెలల తర్వాత ఇవాళ మయూరి మ్యాగీ పకోడాల పెద్ద షాప్ తెరుస్తుంది. ఆ సంతోషాన్ని ముకుంద్ రెట్టింపు చేస్తాడు. ఇవాళ కొన్ని క్షణాల కోసమైనా అతను నెమ్మదిగా లేచి నిలబడతాడు. అది చూడగానే వాళ్లకి ముకుంద్ త్వరలోనే లేచి నిలబడి నడుస్తాడు అని వాళ్లకి ఆశ కలుగుతుంది. ఇదంతా కూడా వాళ్ల మ్యాగీ పకోడాల వల్లే జరుగుతుంది. ముందు ముందు కూడా మ్యాగీ పకోడా వల్ల వాళ్లకి మంచే జరుగుతుంది. జయంతిలాల్ ఒక వ్యాపారస్తుడు. అతనికి పట్నంలో చాలా దుకాణాలు ఉన్నాయి. ప్రతి దుకాణానికి అతనికి అద్దె వస్తూ ఉంటుంది. ఇదిగో భవానీ, నేను ఏమనుకుంటున్నానంటే సందు చివర ఉన్న దుకాణంలో ఆహార పదార్థాలు అమ్మితే బాగుంటుంది అని. మీ ఆలోచన బాగానే ఉంది. ఎవరినైనా వెతకాల్సి ఉంటుంది మంచి మంచి టిఫిన్ ఐటమ్ని తయారు చేసేవాళ్ళని. నాకు ఒక ఆవిడ బాగా తెలుసు. ఆవిడ విధవరాలు, కానీ ఆవిడ కంటే రుచిగా దహీ కచోరీలు ఎవ్వరూ తయారు చేయలేరు. చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారిగా కస్టమర్లు క్యూ కట్టడం మొదలు పెట్టేస్తారు. ఆవిడ మన దుకాణంలో దహీ కచోరీలు చేస్తుందా? తను మా ఊరు అమ్మాయండి. తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తనకిక్కడ ఉండడానికి చోటు ఇవ్వాలి. అలాగైతే తను తప్పకుండా మన కోసం పని చేయడానికి ఒప్పుకుంటుంది. సరే, నువ్వు తనకి చెప్పు. మనం వచ్చిన లాభాన్ని సగం సగం పంచుకుందాం. తర్వాత సంగతి తర్వాత. సరే. మరుసటి రోజే భవానీ ఊరికి వెళ్తుంది సీతను కలవడానికి. మీరా? రండి రండి. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? నీతో ఒక పని పడింది సీత. అదేంటో చెప్పండి. నీ దహీ కచోరీలు ఊరంతా ఎంతో ప్రసిద్ధి కదా. నువ్వు పట్నం వచ్చి మా దుకాణంలో దహీ కచోరీలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లాభం ఎంతొస్తే అంత మనమిద్దరం పంచుకోవచ్చు. చాలా బాగుందక్క, నాకిష్టమే. కానీ నేను పట్నంలో ఎక్కడుండాలి మరి? నేను దానికోసం కూడా ఏర్పాట్లు చేశాను. నువ్వు నీ కొడుకుని తీసుకుని పట్నం వచ్చేసాయి. సరే. సీత తనకు కావలసిన సామాన్లన్నిటినీ కూడా ప్యాక్ చేసుకుంటుంది. వెంటనే భవానీతో పాటు పట్నానికి బయలుదేరుతుంది. ఇక్కడ భవానీ సీతకి ఒక గదిని ఇస్తుంది. సీత తన కొడుకుతో పాటు కలిసి ఆ గదిలోనే ఉంటుంది. దుకాణంలో కచోరీలను తయారు చేసి అమ్మడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. సీత అలాగే తన కొడుకు కలిసి కచోరీలను తయారు చేస్తారు. ఇక భవానీ కౌంటర్లో కూర్చుని డబ్బులను కలెక్ట్ చేస్తుంటుంది. ఒక కస్టమర్ దహీ కచోరీ కొని దాన్ని టేస్ట్ చేస్తాడు. మీ దుకాణంలో దహీ కచోరీలు చాలా రుచిగా ఉన్నాయి. అవును, నాకు తెలుసు. సీత చేసే దహీ కచోరీల రుచి చాలా మంది కస్టమర్లకి నచ్చుతుంది. వారం రోజుల తర్వాత భవానీ వచ్చిన లాభాన్ని లెక్కలు వేస్తుంది. సీతకి వచ్చిన లాభంలో సగం డబ్బులను ఇచ్చేస్తుంది. ధన్యవాదాలక్క. మంచిది. మిగతా సగం లాభాన్ని తీసుకుని భవానీ ఇంటికి వెళ్తుంది. ఎదుగోండి ఈ నెల ఆదాయం. ఏంటి, ఇంత లాభమా? కస్టమర్లందరికీ సీత చేసే దహీ కచోరీలు బాగా నచ్చేశాయి. మంచిది. సీత అలాగే తన కొడుకు శ్యామ్ ఇద్దరూ కలిసి దహీ కచోరీ తయారు చేసి అమ్మేవారు. భవానీ కౌంటర్ దగ్గర కూర్చుని డబ్బులు లెక్క పెడుతూ ఉంటుంది. వచ్చిన లాభంలో సగం డబ్బులు సీతకు ఇస్తూ ఉండేది.
కొన్ని నెలల వరకు ఇదంతా కూడా ఇలాగే జరుగుతుంది. ఒకరోజు జయంతిలాల్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. రోజురోజుకి మన లాభాలు బాగా పెరిగిపోతున్నాయండి. అది నిజమే, కానీ ఈ లాభం మనకి సగమే దొరుకుతుంది కదా. అవును, దానికి మనమేం చేయగలం? సీత చేత్తో చేస్తే రుచిగా ఉంటుంది. అందుకే మన దుకాణాల్లో దహీ కచోరీలు అంతలా అమ్ముడుపోతున్నాయి. అయితే మనం సీతకి ముందులా లాభాలు ఇవ్వకుండా రోజు కూలి ఇస్తే ఎలా ఉంటుంది? దానివల్ల మనకి లాభం పెరిగిపోతుంది కదా. అది నిజమేనండి. నేను ఇవాళే తనతో మాట్లాడి చూస్తాను. భవానీ సీతతో మాట్లాడ్డానికి వెళ్తుంది. ఏమైందక్కా, మీరేంటి ఇక్కడ? సీత, ఈ మధ్య అన్ని ధరలు పెరిగిపోయాయి. నీకు కూడా తెలుసు కదా. పైగా దుకాణం కూడా నాదే. అందుకని సగం లాభం నాకు సరిపోవడం లేదు. ఒక పని చేస్తాను, నేను నీకు రోజు కూలీలాగా డబ్బులు ఇచ్చేస్తాను. రోజుకి 300 రూపాయలు ఇస్తాను. కానీ అక్క, మనం సగం సగం లాభాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మీరెందుకు మాట మారుస్తున్నారు? చూస్తుంటే నీ మనసులో స్వార్థం పుట్టినట్టుగా ఉంది. స్వార్థం నాది కాదు, మీకే వచ్చిందక్క. మీ దుకాణంలో దహీ కచోరీలు ఎక్కువ అమ్ముడుపోవడంతో ఎక్కువ లాభం పొందాలనే ఆలోచనతో మీరు నాకు తక్కువ డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు నాతోనే వాదిస్తున్నావా? తప్పంతా నాదే. నేను నిన్ను పోనీలే పాపం అని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను. ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చాను, పని ఇచ్చాను. నేను ఏం తప్పుగా మాట్లాడానక్కా? నా హక్కు గురించే కదా నేను మాట్లాడుతున్నాను. రోజంతా నేను నా కొడుకు దుకాణంలో పనిచేస్తూనే ఉన్నాం. మాకు సగం లాభం అయితే ఇచ్చి తీరాల్సిందే కదా. ఎప్పటికిప్పుడే నువ్వెక్కడి నుండి వెళ్ళిపో. నేను ఇంకెవరినైనా పనిలో పెట్టుకుంటాను. సీతా, శ్యామ్ ఇద్దరూ ఆ క్షణమే వెళ్లిపోతారు. ఇద్దరూ కూడా అలా వెళ్లి ఒక పార్కుకి చేరుకుంటారు. సీత పార్కులో బెంచు మీద కూర్చుంటుంది. ఇప్పుడు మనమిద్దరం ఊరికి తిరిగి వెళ్ళిపోవాల్సిందేనా? అమ్మా, మనం సొంతగా దహీ కచోరీల బండిని పెట్టుకోవచ్చు కదా. మన దగ్గర కొంచెం డబ్బులున్నాయి కదమ్మా. నిజమే, కానీ మనం ఉండడానికి ఎలా ఏర్పాటు చేసుకుంటాం? చూద్దాంలే అమ్మా. సీతకి, శ్యామ్కి ఒక గుడిసె అద్దెకు దొరుకుతుంది. మిగిలిన డబ్బులతో వాళ్ళిద్దరూ ఒక చిన్న బండిని కూడా కొంటారు. ఆ బండి మీద వాళ్ళిద్దరూ దహీ కచోరీ తయారు చేసి అమ్మడం మొదలు పెడతారు. ఒక దహీ కచోరీ ఇవ్వమ్మా. ఇప్పుడే ఇస్తాను. సీత బండి దగ్గరికి కస్టమర్లు రావడం మొదలు పెడతారు. తన దహీ కచోరీలు ఎంతో బావున్నాయని మెచ్చుకుంటారు కూడా. అక్క, మీ దహీ కచోరీ చాలా బాగుంది. ధన్యవాదాలు. నేను రోజు తినడానికి ఇక్కడికే వస్తాను. తప్పకుండా రండమ్మా. మొదటి రోజే వాళ్ళు చాలా సంపాదిస్తారు. ఈ డబ్బులు భవానీ అక్క ఇచ్చే సగం లాభం కంటే కూడా ఎక్కువ. పైగా ఇప్పుడు ఇవన్నీ మనవేనమ్మా. హా, ఇలాగే జరుగుతూ ఉందంటే మన సమస్యలు పూర్తిగా దూరం అయిపోతాయి. సీత ఇంకా శ్యామ్ ప్రతిరోజు వాళ్ల బండి దగ్గర దహీ కచోరీలు అమ్ముతారు. రోజురోజుకి వాళ్ల కస్టమర్లు రెట్టింపవుతూనే ఉంటారు. సీత ఇంకా శ్యామ్ మనసు పెట్టి కష్టపడి పనిచేస్తారు. ఇక అదే కారణంగా వాళ్లకి లాభాలు కూడా రెట్టింపవుతాయి. ఇక్కడ భవానీ తన దుకాణంలో మరొక ఆవిడని పనిలో పెట్టుకుంటుంది. అయ్యో అమ్మా, తప్పుగా అనుకోకండి. ఇది ముందులాగా రుచిగా అనిపించడం లేదు. తినాలనుకుంటే తిను, లేకపోతే వెళ్ళిపో. ఒకవైపు భవానీ కచోరీలు రుచిగా లేకపోవడంతో పాటు మరొక వైపు తన కస్టమర్లతో కటువుగా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇక ఆ కారణంగా వాళ్ల వ్యాపారంలో నష్టాలు మొదలవుతాయి. ఒకేసారిగా కస్టమర్లు రావడం మానేస్తారు. ఇప్పుడు భవానీకి లాభాలు రావడం లేదు సరికదా, కనీసం దుకాణం నడపడానికి కూడా డబ్బులు సరిపోయేవి కాదు. ఈ వారం కూడా లాభం రానే లేదు. నా ఉద్దేశం ప్రకారం నువ్వు కచోరీల వ్యాపారాన్ని మూసేయడమే మంచిది. నేను ఆ దుకాణాన్ని అద్దెకిచ్చి ఎంతో కొంత లాభాన్ని సంపాదిస్తానులే. అదే మంచిదనిపిస్తోందండి. భవానీ దహీ కచోరీల వ్యాపారాన్ని మూసేస్తుంది. కానీ ఇక్కడ సీత ఇంకా శ్యామ్ ఎంత కష్టపడి పనిచేస్తారు అంటే వాళ్ళు ఒక దుకాణాన్ని కొనేస్తారు. వాళ్ళిద్దరి కష్టానికి మంచి ఫలితం దక్కుతుంది. కాని స్వార్థపరులైన భవానీ ఇంకా జయంతిలాల్ల వ్యాపారం పూర్తిగా మూతబడుతుంది. వాళ్లు దహీ కచోరీ దుకాణాన్ని మూసేస్తారు. అందుకనే అంటారు, నిజాయితీ అన్నిటికంటే ఎంతో ముఖ్యమని. భవానీ ఇంకా జయంతిలాల్ నిజాయితీగా సీతకు సగం లాభాన్ని ఇచ్చుంటే ఇవాళ వాళ్లు కూడా దుకాణంలో మంచి లాభాలను పొందుండేవాళ్లు. కాని స్వార్థం వల్ల వాళ్లు నష్టపోయారు.